చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మరమ్మత్ వివరించారు. ఇక స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్టు పనుల ప్రారంభం, కందిరినివా బ్రాంచ్ కెనాల్ పూర్తి, ఇక రోడ్డు నిర్మాణం, ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల కల్పన, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం, మార్కెట్ యార్డుల అభివృద్ధి, ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు. నా దగ్గర వస్తున్నారు, అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రీవెన్సెస్ మండే కూడా అంటే మీకు ఐడియా ఉంది దట్ చాలామంది వస్తారు, అన్నది వస్తారు, మంది గోపాలు వస్తారు. మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి 10 minutes ఇస్తాము, మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ అంటే సేమ్ ప్లేస్ వాళ్ళు మనకి చెప్తారు 10 minutesలో, సార్ ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐఎమ్ టాకింగ్ టు కన్సర్న్ పర్సన్. సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్, అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలం. ఇక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము, నిన్న శాంతిపురంలో చేశాము. ఇక్కడ కూడా కావాలి అంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 4000 పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి. 4000లో 1800 ప్రాపర్లీ క్లోజ్ చేశారు, డౌట్ లేదు. మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ, అంటిల్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్. సపోజ్ ఒక పర్సన్ చెప్పారు, సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి, ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది. అది ముందు ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది, ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది కాదు, అంటిల్ స్ట్రీట్ లైట్ ఈస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్. స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం. శాంక్షన్ అయింది అది ఓకే, నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అంటే కాబట్టి 1800 ఉంది, ఇప్పుడు 2200 ఇంకా ఉన్నాయి. ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేస్తాం ఇక్కడ, నేచురల్ డ్యూ ప్రాసెస్. నేచురల్ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి? నేచురల్